కమ్యూనిస్టు పార్టీ కురు వృద్ధుడు కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెలికాకత్తు శంకరన్ అచ్యుతానందన్ మాస్ లీడర్ గా పాపులర్ అయ్యారు. విఎస్ గా ఆయన్ను అభిమానులు పిలుచుకునేవారు. కేరళలో సీఎంగా అత్యధిక కాలం పనిచేశారు అచ్యుతానందన్. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరడం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1985 నుంచి 2009 వరకు కొనసాగారు. తర్వాత పార్టీ సెంట్రల్ కమిటీలోకి వెళ్లారు. ఆయన 90లో ఉన్నప్పుడు కూడా తన పార్టీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మరణంపై మరిన్ని వివరాలు చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. కేరళకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి విఎస్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజే మృతి చెందారు. సో కాసేపటి క్రితం మృతి చెందారు. దాదాపుగా 100 సంవత్సరాలు 101 సంవత్సరాలు బతికినటువంటి కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కాసేపటి క్రితమే మృతి చెందారు. ఆయన మృతిపైన దేశవ్యాప్తంగా అతనికి సంబంధించినటువంటి సిపిఎం కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇతరత్ర రాజకీయ నాయకులు అందరూ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. గుండెపోటుతో మొన్న 23వ తేదీన గత 23వ తేదీన ఆసుపత్రిలో చేరినటువంటి అచ్యుతానందన్ చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందాడు. సో సుదీర్ఘకాలం దాదాపుగా 4 దశాబ్దాల పైగా కేరళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి విఎస్ అచ్యుతానందన్ ఇక లేరని తెలిసిన నేపథ్యంలో అతని అభిమానులంతా కూడా తీవ్రంగా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు. సో సిపిఎం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నటువంటి అచ్యుతానందన్ స్టార్టింగ్ లో అంటే 1978లో తొలుత స్టేట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అచ్యుతానందన్ తర్వాత 2 సంవత్సరాలకే కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఆ తర్వాత చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే కమ్యూనిస్టు పార్టీలో ఒక కీలక నేతగా ఎదిగారని చెప్పవచ్చు. సో వ్యవస్థాపక సభ్యుడే ఉంటూనే దాంతో పాటుగా సెంట్రల్ సంబంధించి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. మొదటి నుంచి కూడా ఆదర్శ భావజాలంతో రాజకీయాల్లో కొనసాగినటువంటి వెలక్కతు శంకరన్ అచ్యుతానందన్ మొదటి నుంచి కూడా అతను చాలా మార్గదర్శకంగా నిలుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నాడు. 82 సంవత్సరాల వయసులో అతను కేరళ సీఎం గా బాధ్యతలు నిర్వహించారు. సో 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసినారు అచ్యుతానందన్. సో అదే దాంతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ ఇండియాతో అనుబంధం కలిగినట్టు 2016 నుండి 2021 వరకు రాష్ట్ర క్యాబినెట్ హోదాతో అంటే క్యాబినెట్ హోదాతో కూడినటువంటి కేరళలో పరిపాలన సంస్థ చైర్మన్ గా పనిచేశారు. సో సుదీర్ఘం పాటు అంటే 15 సంవత్సరాలు 3 టర్ములు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. సో కేరళ శాసనసభలో ఎక్కువ కాలము ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి గుర్తింపు కూడా అచ్యుతానందన్ ఉంది. సో 1985 నుండి జూలై 2009 వరకు సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కేంద్ర కమిటీకి కూడా తిరిగి నియమితులయ్యారు. సో మొత్తంగా అచ్యుతానందన్ చాలా కేరళలో తనదైన అంటే తన సీఎం గా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో రాష్ట్రంలో అనేక మార్గదర్శకాలతో కూడినటువంటి పరిపాలన అందించాలని చెప్పవచ్చు. సో అనేకమైనటువంటి కొత్త విధానాలను తీసుకొచ్చి రాష్ట్రంలో కొత్త పాలన అందించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా అతను తీసుకొచ్చినటువంటి పైరసీ వ్యతిరేక చట్టాలు కావచ్చు, అదేవిధంగా మాఫియాకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, ఆయన హయాంలోనే అవినీతి ఆరోపణలపైన మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలకృష్ణన్ పిల్లయ్కి కూడా శిక్ష దోషిగా నిర్ధారించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా కేరళలో సాఫ్ట్వేర్ ను ప్రోత్సహించడంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆ ప్రభుత్వ పాఠశాలలో
ఉచిత సాఫ్ట్వేర్ ను స్వీకరించడం, అంటే ఉచిత సాఫ్ట్వేర్ ను అందించడానికి, అదేవిధంగా ఆయన చేసిన కృషి ఏం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగాలు కావచ్చు, ఇతరత్ర అందరూ కొనియాడుతూ ఉంటారు. సో మొత్తంగా అచ్యుతానందన్ మృతి పట్ల కేరళ ఒక తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. 1923లో అక్టోబర్ 20న జన్మించినటువంటి అచ్యుతానందన్ సుదీర్ఘంగా అంటే 100 సంవత్సరాల శతకాధిక వృద్ధుడుగా, అంటే 100 సంవత్సరాలు బతికాడు. 101 వయసులో గుండెపోటుతో గత నెల 23న ఆసుపత్రిలో చేరుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. సో ఆయన మొత్తంగా కూడా తన జీవితకాలం అంతా కూడా ఆ కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ 4 దశాబ్దాల పైగా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ ప్రజలకు సేవ అందించడంలోనే ఉండిపోయాడు. సో కేరళలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కమ్యూనిస్టులు సంబంధించి ఉన్నటువంటి కీలక నేతల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతల్లో అచ్యుతానందన్ కూడా ఒక తనదైన గుర్తింపును వేసుకున్నారు, ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు. తొలుత ఆయన ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, అంటే 7వ తరగతి వరకు చదువుకున్నారు. సో అంటే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్న వయసులోనే కోల్పోవడంతో అతను ట్రేడ్ అన్న సహకారంతో అతని అన్న దగ్గరే పనిచేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ లో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అంచెలంచెలుగా వెళ్తూ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమై ఉంటూ చాలా కమ్యూనిస్ట్ పార్టీతో దేశవ్యాప్తంగా అనేక, అంటే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాల్లో అనేకమైన పోరాటాల్లో తన ఒక చాలా గుర్తింపును, తనదైన ముద్ర వేసుకున్నా అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు 1965 నుంచి 2016 వరకు కూడా అతను అనేక సందర్భాలు దాదాపుగా 8 సార్లు 10 సార్లు పోటీ చేస్తే దాదాపుగా 7 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచాడు. 3 సార్లు ఓటమిని ఎదుర్కొన్నారు. సో దాదాపుగా 7 సార్లకు పైగా ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఉంది. దాంట్లో ఒకసారి సీఎం అయ్యాడు. సో మిగతా టర్మ్లంతా కూడా ప్రతిపక్ష నాయకుడుగా 15 సంవత్సరాల పాటు 3 టర్మ్లు 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశాడు. సో మొత్తంగా మాత్రం అచ్యుతానంద మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ సానుభూతిని వ్యక్తం చేశాయి. సో కేరళలో అతనికి మృతికి సందర్భంగా సంతాప దినాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన ఈ రోజు కేరళ ప్రభుత్వం అధికారికంగా సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేరళ చరిత్రలో అత్యంత ఎందుకంటే ఎన్నికల్లో చాలా పెద్ద మెజార్టీతో గెలుపొందినటువంటి దాంట్లో కూడా ఈ అచ్యుతానందన్ ఉంటాడు. సో మొత్తానికైతే అచ్యుతానందన్ మృతి పట్ల మొత్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర కూడా విషాద చల్లాలని చెప్పవచ్చు. రైట్, ఓకే రాధాకృష్ణ.